ఓకే ప్రభు గారు, ఈ కొత్త జిఎస్టీ తగ్గింపులు కావచ్చు, యుఎస్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ వంటి ఫ్యాక్టర్స్ ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ ని ఎలా షేప్ చేస్తున్నాయి? అంటే ఇప్పుడు ఆటో సెక్టర్ తీసుకో. ఆటో ప్రైమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పటిదాకా 15% పెరిగింది ఆటో ఇండెక్స్. సో ఎందుకు ఇప్పుడు 22nd తర్వాత నుంచి కొనే వాళ్ళందరికీ ఆ డిస్కౌంట్ తగ్గిన రేట్లు 28% నుంచి 18% చేశారు కదా, అది తగ్గే ఛాన్స్ ఉంటాయి. అంటే ఒక రేంజ్ కార్ చూసుకుంటే 1,00,000-1,50,000 వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఈ నెల కొనుక్కున్న వాళ్ళు ముందు నెల కొనుక్కున్న వాళ్ళు ₹1,00,000 తేడా వస్తుంది మళ్ళీ 22nd తర్వాత కొనాలంటే. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా సేల్స్ పెరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు 22nd తర్వాత ఇచ్చే రేటు ఎంతైతే ఉందో అదే రేటు డిస్కౌంట్ చేసి ఇప్పుడు అమ్ముతున్నారు. సో సేల్స్ పెరగడానికి. అందులో పండగ సీజన్ కదా, పండగ సీజన్ లో ఎవరైనా ఈ పండగ టైంలో కొనుక్కుందాం అనే సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ ని ఎన్కాష్ చేసుకుంటున్నారు ఒక రకంగా అనుకోవచ్చు వాళ్ళు. సో అది మనకి కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి తరుణం. సో డెఫినెట్ గా ₹1,00,000 తగ్గిందంటే నాట్ జోక్ కదండి, మంచి అమౌంట్ కదా. ₹1,00,000 తగ్గిందంటే లక్ష తగ్గింది. అదే పెద్ద పెద్ద కార్ అంటే 1500cc అబౌవ్ అంటే మళ్ళీ 40% ఇన్పుట్స్కి వెళ్తుంది. అదే 1500 బిలో అన్నప్పుడు ఇది వస్తుంది. మారుతి ఇట్లాంటి కంపెనీలు మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటాయి, మామూలు రేంజ్ కార్స్ ఉంటాయి కాబట్టి సేల్స్ అనేది ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు తర్వాత రేట్ తగ్గించాల్సి ఇప్పుడే తగ్గించి ఇమీడియట్ గా సేల్ చేస్తారు. సో అది తరుణం. అంటే ఆటో ఇండెక్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మిగతాది కూడా అన్ని ఇండెక్స్ కూడా ఇప్పుడు ఏదైనా కొంచెం ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు మిగులుతాయి. ట్యాక్స్ ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోండి, ₹1,00,000 ప్రీమియం అంటే దాని మీద 18% ప్రీమియం అంటే 18,000 కట్టాలి. సో అది విపరీతమైన పెయిన్ కదా. ప్రీమియం కడుతూ దాని మీద ట్యాక్స్ ఏంటండి? ఇప్పుడు అది దారుణం కదా. అది ఏదైనా గవర్నమెంట్ ఒక రకంగా ఆలోచించి తీసేసింది, అది మంచిదారం. ఎందుకంటే 18,000 మిగలడం అంటే జేబులో మంచిదే కదా. ఇప్పుడు పండగ సీజన్ డబ్బులు ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా మంచి ట్రాన్సాక్షన్ చేయాలన్నా అమౌంట్ మిగిలితే ఆ అమౌంట్ రొటేషన్ అవుతుంది కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. జనరల్ గా ట్రంప్ డాన్స్లు అంటే ట్రంప్ ట్రెమర్స్ ముందు ఇది కొంచెం సరిపోవట్లేదు అనుకోవచ్చు ఒక రకంగా. అంటే మార్కెట్ కి ఈయన ట్రంప్ డాన్స్ అనేది పవర్ ఎక్కువ కనపడుతోంది. అదే మెయిన్. అందుకని మార్కెట్ బాగా గ్యాప్ పైన నిలబడలేకపోతుంది. మళ్ళీ సాయంత్రానికల్లా కింద పడటమో లేదా ఫ్లాట్ గా క్లోజ్ అవటమో లేదా 30-40 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అవటం అవుతుంది. కానీ అంటే ఒక రేంజ్ దాటి 24,925 దాటి మనకు 25,100 దాటితేనే మనం బులిష్ జోన్ అనుకుంటాం. ఆ రేంజ్ కి రావట్లేదు. నిన్న కూడా 25,000 దాటితేనేమో పైన క్లోజ్ అనుకున్న టైంలో లాస్ట్ 1 hour లో సెల్లింగ్ టక 100 పాయింట్స్ ఎగ్జామ్ ఓడిపోయింది. సో అట్లా నడుస్తోంది, ఈ రేంజ్ బౌండ్ లోనే నడుస్తోంది. అంటే మార్కెట్ కి భరోసా కావాలి, ఏది స్ట్రాంగ్ పాయింట్ ఒకటి కావాలి, ట్రిగర్ పాయింట్ కావాలి. అది మార్కెట్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. ఓవర్సోల్డ్ జోన్ లో ఉంది మార్కెట్. 94% FII షార్ట్స్ లో ఉన్నారు. సో ఇది ఎప్పుడైనా కొంచెం పాజిటివ్ వచ్చినప్పుడు మార్కెట్ కి అది ఎక్స్పెక్ట్ చేసిన న్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అంటే కన్సల్టేషన్ ఎక్కువైంది కాబట్టి పెరిగేటప్పుడు కూడా విపరీతంగా పెరగాలి. ఓకే, కాలర్ సార్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి వినోద్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇది ఇప్పుడు కొన్ని స్టాక్స్ స్ప్లిట్ అయిన తర్వాత బాగా పడుతుంది, అంటే స్ప్లిట్ కాకముందు కొనాలి, అయిన తర్వాత కొనమంటారు సార్? ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్ప్లిట్ ఎందుకు చేస్తారు? స్ప్లిట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది కొనుక్కోవడానికి ముందుకు రారు. పెద్ద రేట్ ఉంది, ఎక్కువ పెట్టాల్సి వస్తుందని. అంటే ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది ముందుకు వచ్చి కొనే ఛాన్స్లు ఉంటాయి. ఇప్పుడు మనకు స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఆల్రెడీ మన హోల్డింగ్ లో కొంత ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ మనం ఇంకా యాడ్ చేసుకోవాలా లేకపోతే ఇంకా తర్వాత ఇది చేసుకోవాలా ఉన్నదానికి ఇప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ ఎంత చేస్తారో దాన్ని బట్టి అవుతాయి. కాబట్టి ఏ రేంజ్ లో ఇస్తారో 1:5 1:4 అన్నప్పుడు దాని ప్రకారంగా రేట్ వచ్చేస్తుంది. కానీ రేట్ పరంగా చూస్తే ముందైనా వెనకైనా ఒకటే, ఎప్పుడైనా ఒకటి. కాకపోతే స్ప్లిట్ అయిన తర్వాత మార్కెట్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు స్ప్లిట్ అయిన రేట్ కంటే ఇంకా కొంచెం కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్స్ ఉన్నప్పుడు ప్లస్ అవుతాయి. జనరల్ గా మామూలుగా కొనుక్కునే స్క్రిప్ట్ మీద ముందైనా ఉంటాయి, వెనకైనా ఉంటాయి. ఎందుకంటే మనం ముందు పెట్టినా డబల్ అమౌంట్ పెట్టుకుంటాం, తర్వాత వచ్చినప్పుడు 2 వస్తాయి కాబట్టి అదే రేట్ చూస్తే అదే పరంగా అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ లో ఇది చేసుకోవాలి కాబట్టి మీకు ఒకవేళ స్ప్లిట్ ముందు కొనుక్కున్నా వెనక్కున్నా ఒకటే, తర్వాత కొన్నా ముందు కొన్నా. బట్ లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ ఇంకా తగ్గినప్పుడు, ఆ రేట్ కంటే ఇంకా తగ్గినప్పుడు ఎక్కువ చేసుకోవడం మంచిది. ఫండమెంటల్ కూడా అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఓకే.